dear family members, welcome back to our channel. 30 డేస్ సి లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజు డే 13 అండి. నిన్నొచ్చేసరికి మనము ఇఫ్ ఎల్స్ లాడర్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం, చూసాము. అది ఎలాంటి కండిషన్స్లో యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాం కూడా చెప్పాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి చాలా కండిషన్స్ వస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తే మనకు మెస్సీగా ఉంటుంది, ప్రోగ్రామ్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అప్పుడు మనము స్విచ్ కేస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇది చాలా ఈజియర్గా ఉంటుంది అలాంటి కేసెస్లలో. ఈరోజు మనము సింపుల్ అండ్ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ స్విచ్ కేస్ యూజ్ చేసి పర్ఫార్మెన్స్ చేద్దాం, ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది. అదేంటంటే ఓల్డెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిది అసలుకు ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారు. అది బ్యాంక్స్లలో, ఏటీఎంస్లలో, ఎయిర్లైన్స్లలో యూజ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. అది తెలిస్తే కామెంట్ చేయండి. అది రైట్ కాలో చెక్ చేయడం కోసం మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టార్ట్ చేద్దాం. డే 13 స్విచ్ కేస్ ఇన్ సి. వాట్ ఈస్ స్విచ్ కేస్? స్విచ్ కేస్ అంటే ఏంటిది? స్విచ్ కేస్ ఈజ్ ఏ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ లైక్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ లాగానే ఇది కూడా ఒక డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వీ నీడ్ టు చూస్ వన్ ఆప్షన్ అవుట్ ఆఫ్ మెనీ. ఒక 10-20 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ఆప్షన్ని మనం చూస్ చేసుకోవడానికి స్విచ్ కేస్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ సింటాక్స్ చూస్తే స్విచ్ బ్రాకెట్స్ లోపల ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి, ఓకేనా? ఒక ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు లోపల మనము కేసెస్ వాడతాం. కేస్ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ ఇస్తామో ఆ వాల్యూకి సంబంధించిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ వాల్యూస్ అనేది ఇంటీజర్స్లో అయినా ఉండొచ్చు, 1, 2, 3లో అయినా ఉండొచ్చు వాల్యూస్, లేదంటే లెటర్స్లలో ఏ కానీ, బి కానీ, సి, అవి స్మాల్ లెటర్స్ అయినా క్యాపిటల్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు. లోపల మనం ఏ కోడ్ యూజ్ చేస్తామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా? బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకు ఈ యొక్క వాల్యూ దగ్గర మనకు ఎగ్జిక్యూషన్ పర్ఫార్మెన్స్ అయిపోయినప్పుడు ఇక్కడతోటి మనకు సరిపోతుంది. కానీ ఇన్ ద కేస్ మనం బ్రేక్ యూస్ అయిపోతే మిగతా కేసెస్ కూడా చెక్ చేస్తుంది. అప్పుడు మనకు చాలా ఇష్యూ అవుతుంది. అలాంటి కేసెస్లో మనం బ్రేక్ యూస్ చేస్తాం. ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి మనం బ్రేక్ యూస్ చేస్తాం. ఒకవేళ ఇది కానీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకో, ఇంకొకటి చూసుకుంటుంది వాల్యూ. ఆ వాల్యూ ఓకే అయినప్పుడు ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా చెక్ చేసుకుంటూ అన్ని ఫెయిల్ అయినప్పుడు డిఫాల్ట్కి వస్తుంది. డిఫాల్ట్ కూడా ఇది ఒక కీవర్డ్ ఇక్కడ యూస్ చేశారు. డిఫాల్ట్ ఏ కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 కీవర్డ్స్. ఫస్ట్ వచ్చేసరికి స్విచ్ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలా, కేస్ అనే కీవర్డ్, బ్రేక్ అనే కీవర్డ్, డిఫాల్ట్ అనే కీవర్డ్. ఈ 4 కీవర్డ్స్ మీరు మైండ్లో పెట్టుకొని మీరు కోడ్ని రాయాలా, ఓకేనా? బ్రేక్ స్టాప్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ఫెయిలింగ్ ద నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేస్ వెళ్ళకుండా ఇది స్టాప్ చేస్తుంది. ఎందుకు స్టాప్ చేస్తుంది అంటే మనకు కావాల్సిన కోడ్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ కేస్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ నేను డే తీసుకుంటున్నాను. డేస్లో 1 to 3 వాల్యూస్ని ఇవ్వమని అడుగుతున్నాను, ఓకేనా? ఇక్కడ కేస్ 1లో కేస్ దగ్గర వాల్యూ 1 ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ కేస్ వచ్చేసరికి 2 ఇచ్చారు, వాల్యూ 3 ఇచ్చారు. మీరు 1 ఇచ్చినప్పుడు మండే అని ప్రింట్ అవుతుంది, 2 ఇచ్చినప్పుడు ట్యూస్డే ప్రింట్ అవుతుంది, 3 ఇచ్చినప్పుడు వెన్స్డే ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు 1 to 3 కాడికి ఇంకా వేరే వాల్యూస్ ఇస్తే ఇన్వాలిడ్ డే అని ప్రింట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. అది సింపుల్గా ఇదే నేను చెప్పాను కదా, 2 ఇస్తే ట్యూస్డే, నో మ్యాచ్ ఉన్నప్పుడు డిఫాల్ట్, సింపుల్. నెక్స్ట్ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్. మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ అంటే ఒక మెన్యూ ఉంటుంది, ఆ మెనూలో మనము ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తే ఒక మెనూ ఉంటుంది, ఆ మెనూలో మీరు కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, అది కూడా ఇక్కడ కూడా మన ప్రోగ్రాంలో ఒక మెనూని సెలెక్ట్ చేసుకుని మన టాస్క్ని పర్ఫార్మెన్స్ చేస్తాం. దానికోసం స్విచ్ వాడతాం, స్విచ్, ఓకేనా? ఇక్కడ చూజు ఇంట్ ఏబి, ఓకేనా? చాయిస్ వచ్చేసరికి ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇది మన మెనూ. ఈ మెనూలో నీకు ఏం కావాలా, ఎడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, దానికోసం ఇన్పుట్గా చాయిస్ తీసుకున్నాం. వీటిని చేయాలంటే మనకు వాల్యూస్ కావాలి కదా, అందుకే నేను ఆపరేషన్స్ చెప్పా. ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఆపరేటర్స్ నేను ఫస్ట్ పార్ట్ అర్థమెటిక్ వీటి గురించి నేను చెప్పాను. మీరు ఇలా వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? ఆపరేటర్స్ గురించి క్లియర్గా చూస్తే మీకు బాగా మీకు మైండ్లోకి వెళ్తాయి. లేకపోతే మీరు ఈ ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్స్ చేయలేరు. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, ఓకేనా? వాల్యూస్ని మనం ఇన్పుట్ చేస్తున్నాం. ఇక్కడ వాల్యూస్ ఇన్పుట్ చేసిన తర్వాత స్విచ్ యూస్ చేస్తున్నాం. స్విచ్లో ఇక్కడ వాల్యూ 1 అంటే వాల్యూస్ దగ్గర 1, 2, 3, 4 యూస్ చేశారు కదా, మీరు ఇక్కడ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అని వాడి ఇక్కడ అవేని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం.
ఇక్కడ 1 ఇచ్చినప్పుడు సమ్ పర్ఫార్మ్ అవుతుంది, 2 ఇచ్చినప్పుడు డిఫరెన్స్, 3 ఇచ్చినప్పుడు ప్రోడక్ట్, 4 ఇచ్చినప్పుడు కోషంట్ పర్ఫార్మ్ అవుతుంది. ఇవి కాకుండా మీరు వేరే వాల్యూస్ ఇస్తే ఇన్వాలిడ్ చాయిస్ అనేది వస్తుంది. యూజర్ సెలెక్ట్స్ ఏ మెనూ ఆప్షన్, అక్కడ ఒక మెనూని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. స్విచ్ ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్, దీనికి సంబంధించింది అది స్విచ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఈ 2 ప్రోగ్రామ్స్ మీకు క్లియర్గా కోడ్ రాసి చూపిస్తాను. ఓకేనా, ఓకేనా. డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ యూజింగ్ సి లాంగ్వేజ్. ఫస్ట్ వచ్చేసరికి డేస్ ప్రోగ్రామ్ చేద్దాం. దానికోసం మనం ఏం తీసుకుందాం అంటే డేస్ తీసుకుందాం. ఇంటూ డేస్ అనేది ఇక్కడ వేరియబుల్, గుర్తుపెట్టుకోండి. వీటిని మనము ఇన్పుట్గా తీసుకుందాం. ఎంటర్ డేస్. 1 నుంచి 3 మధ్యలో, సారీ నేను 7 ఇస్తా, 7 డేస్ ఇస్తాను. అవి ప్రింట్ అయ్యేటట్టు నేను ఎలా చేస్తానో చూడండి. ఓకేనా, సెమీకోలన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్కాన్ఎఫ్లో మనం ఇప్పుడు డేస్కి సంబంధించిన ఇంటి కాబట్టి పర్సెంటేజ్ అండ్ డేస్. ఓకేనా, ఇప్పుడు మనం స్విచ్ వాడదాం. స్విచ్లో ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ కానీ యూజ్ చేయండి. నేను డేస్ యూజ్ చేస్తున్నాను. కండిషన్స్ ఇప్పుడు రాకపోతే మీకు తర్వాత వస్తుంటాయి అవి వాల్యూస్. ఓకేనా, నేను అందుకే తర్వాత గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, ఎక్స్ప్రెషన్స్లో మనం డేస్ తీసుకున్నాం. కేస్ తీసుకోవాలి. కేస్ వాల్యూ ఏమి ఇద్దాం, ఇక్కడ 1, ఇక్కడ 1 to 7 అని ఇచ్చాం కాబట్టి వాల్యూ 1 ఇవ్వాలా. ఇక్కడ ప్రింట్ మన కోడ్ ఏం కావాలో కోడ్ ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో 1 వచ్చేసరికి మండే తీసుకుందాం. మండే సెమీకోలన్. కేస్ తర్వాత నేను ఇంకో కీవర్డ్ చెప్పాను, బ్రేక్ సెమీకోలన్ తోటి ఏం చేయాలా. నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఇంకా మిగతా 7 వాటికి కూడా రాస్తా. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మనకు 2 దేనికి సంబంధించింది, ట్యూస్డే, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, 5, 6. ఆ 6కి సంబంధించి ఒక డేట్ నేను డే ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఏమో వెనస్డే తీసుకుంటున్నాను. వెడ్నెస్డే. ఓకే, వెడ్నెస్డే. నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, నెక్స్ట్ ఫైనల్గా ఏముంటుంది, సండే. వీక్ డే కదా, అన్నీ రాసేసాం. కానీ ఒకటి ఉంది ఇంకా. నేను 4 కీవర్డ్స్ చెప్పాను, స్విచ్, కేసు, బ్రేక్. ఇంకో కీవర్డ్ ఏంటిది, డిఫాల్ట్ అస్సలు మర్చిపోకూడదు, ఎర్రర్ వస్తుంది లేకపోతే. ఇక్కడ డిఫాల్ట్ దగ్గర కూడా ప్రింట్ చేద్దాం. డిఫాల్ట్ దగ్గర ఇన్వాలిడ్ డే అని ఇద్దాం. ఇన్వాలిడ్ డే అని ఇచ్చేసి సెమీకోలన్ తోటి ఏం చేద్దాం. ఇది మన ప్రోగ్రామ్. ఓకేనా, డేస్ని ఇన్పుట్గా తీసుకున్నాం. ఓకే, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రిటర్న్ 0 అసలు మర్చిపోకూడదండి, అది మెయిన్. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, 1 to 7 మధ్యలో వాల్యూస్ ఇవ్వమంటుంది. నేను 5 ఇస్తున్నాను. 5కి ఏమొస్తుందో చూద్దాం. ఫ్రైడేనే ఉందా ఇక్కడ. 5కి ఎస్, ఇక్కడ 5కి ఫ్రైడేనే ఉంది. నేను నెక్స్ట్ 7 ఇస్తా, సండే రావాలి మనకు. ఎస్, సండే. సో కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు అవి కాకుండా వేరే వాల్యూస్ ఇచ్చి చూద్దాం. నెక్స్ట్ నేను 9 ఇస్తాను. 9 అంటే ఇన్వాలిడ్ డే కదా. ఎస్, కరెక్ట్. మన ప్రోగ్రామ్ కూడా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ నేను గిట్హబ్లో నేను పేస్ట్ చేశాను. మీరు ఆ గిట్హబ్కి వెళ్ళి చెక్ చేయండి. నేను అది కూడా చూపిస్తాను గిట్హబ్కి ఎలా వెళ్ళాలో. ఓకేనా, దానికంటే ముందు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్. క్యాలిక్యులేటర్కి సంబంధించింది. ఆ ప్రోగ్రామ్ చూద్దాం ముందు. సో ఇదంతా తీసేస్తున్నాను. మనకి ఇక్కడ ఏమేం కావాలా, చాయిస్ రెండు వేరియబుల్స్ కావాలా ఆపరేషన్ పర్ఫార్మెన్స్ చేయడానికి. ఇది మన మెనూ, ఎందుకు ఇది తీసేస్తున్నాం డైరెక్ట్గా. సో ఇది ఇక్కడ అవసరం లేదు మనకు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇవి కావాలి, చాయిసెస్ తీసుకుందాం.
వీటిని ఇన్పుట్ తీసుకుందాం ఫస్ట్. ఇన్పుట్గా ముందు మెనూ రాసుకుంటే మనకు ఈజీగా ఉంది. ఇక్కడ మెనూ తీసుకుందాం. మెనూ తర్వాత చాయిస్ ఇన్పుట్గా ఇన్పుట్ తీసుకుందాం. ఓకేనా? ఇందుకు ఇక్కడ సెమికోలన్ మర్చిపోకూడదండి. మీరు అసలు కాపీ పేస్ట్ చేయొద్దు. నేను ఏంటంటే వీడియో లెంతీ వస్తుందని నేను అలా చేస్తున్నాను. నెక్స్ట్ మనము చాయిస్ తీసుకుందాం. ఎంటర్ చాయిస్. అక్కడ పైన ఇచ్చిన వాటిలో మీరు ఏదన్నా ఒక చాయిస్ తీసుకోండి అని దాని అర్థం. ఓకేనా? చాయిస్. నెక్స్ట్ దిస్ ఇస్ స్కాన్. నేను వీటి గురించి చెప్పాను, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఉంటుంది. %d. ఎందుకు ఈ %d యూస్ చేస్తున్నాం? ఫార్మాట్ స్పేస్ అంటే ఇంటీజర్. ఇక్కడ ఇంటీజర్కి %d, కామా చాయిస్ కదా, అండ్ చాయిస్ యూస్ చేయాలి. అండ్ చాయిస్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్కాన్ఎఫ్ లో. నెక్స్ట్ చాయిస్ ఇచ్చేసాం. వాల్యూస్ కూడా అడుగుదాం. వాల్యూస్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. స్కాన్ఎఫ్ %d, సారీ %d. ఎందుకు 2% వాడుతున్నా అంటే 2 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఏ కామా అండ్ బి. ఓకే, వాల్యూస్ చాయిస్ ఇచ్చేసాను, వాల్యూస్ ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా లేట్ చేయకుండా స్విచ్ వాడేద్దాం. స్విచ్ లోపల ఎక్స్ప్రెషన్ చాయిస్ కదా మనం ఇచ్చింది. చాయిస్ ఇచ్చేసి బ్రేసెస్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కేస్ 1 వచ్చేసరికి వాల్యూ 1. వాల్యూ 1 వచ్చేసరికి ప్రింట్ సమ్ కదా. సమ్ ఈక్వల్స్ టు సమ్ %d వాడాలి. వాల్యూ కావడం కోసం మనం %d వాడతాం. అక్కడ ఏ వాల్యూకి సంబంధించింది రావాలంటే a ప్లస్ b. ఓకేనా? ఇది అర్థమెటిక్ ఆపరేటర్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 1 ఎందుకు వచ్చింది? 1 రాకూడదు మనకి. బ్రేక్ చేయాలా, స్టేట్మెంట్కి బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలా. ఇది దీన్ని మళ్ళా కాపీ చేస్తున్నాను. ఇది సబ్ట్రాక్షన్ కోసం, మల్టిప్లికేషన్ కోసం, ఇది వచ్చేసరికి డివిజన్ కోసం. ఇక్కడ వాల్యూ 2 వచ్చేసరికి ఇది డిఫరెన్స్ సింబల్ ఏమొస్తుంది? మైనస్. వీటన్నిటి గురించి నేను చెప్పాను ఆపరేటర్స్లో. మీరు చూడండి, ఒకవేళ ఇది అర్థం కాకపోతే అవి చూసి రండి. వాటి లింక్స్ కూడా నేను ఇస్తాను అని చెప్పాను కదా, ఇస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఇంటి సింబల్ రావాలి ఇక్కడ. దట్ ఈస్ నథింగ్ బట్ స్టార్. ఇక్కడ స్టార్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 4 డివిజన్ కదా, కోషియంట్. డివిజన్ అంటే కోషియంట్ వస్తుంది. మోడ్యులస్ అంటే రిమైండర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్. ఇది మీరు ఇక్కడ కావాలంటే మోడ్యులస్ కూడా 5 అనే ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ కేస్ 5 ఇచ్చేసి మీరు మోడ్యులస్ ఆప్షన్ కూడా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అక్కడ మోడ్యులస్ వచ్చేసరికి ఇక్కడ రిమైండర్ వాడండి. ఓకేనా? ఇది ప్రోగ్రామ్. సారీ, ఇక్కడ ఇంకోటి మర్చిపోయారు మీరు. నేను చెప్తున్నాను కదా, డిఫాల్ట్ మర్చిపోతుంటారు. డిఫాల్ట్ కూడా కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫాల్ట్లో ఏం రాస్తామంటే ఇన్వాలిడ్ చాయిస్. ఒకవేళ మీరు వీటికంటే వేరే వాల్యూస్ ఇస్తే ఇన్వాలిడ్ చాయిస్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ప్రతిదీ ఇంపార్టెంట్. సెమీకోలన్ కానీ, కేస్ సెన్సిటివ్ కానీ, ప్రోగ్రామ్ నేను అంత క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుని రాయండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆప్షన్ దానికి తగిన యాక్షన్ అనేది పర్ఫార్మెన్స్ అవుతుంది. నేను మల్టిప్లికేషన్ పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాను. 3 తీసుకుంటున్నాను. వాల్యూస్ అడుగుతుంది. నేను 5, 3 ఇస్తున్నాను. 5 3 అందరూ మనకు 15. 15 వచ్చేసింది. కరెక్ట్. 3 5 15 ఆర్ 5 3 15. కరెక్ట్. ఇంకా మీకు కావాలంటే ఇంకోటి కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను
1 ఎడిషన్ పర్ఫార్మెన్స్ చేయాలనుకున్నాను. 8 ప్లస్ 9 17 కరెక్ట్. ఇవి కాకుండా మనము అదర్ ఇచ్చి చూద్దాం. 5 ఇచ్చి చూద్దాం వాల్యూ. చాయిస్ 5 ఇస్తున్నాను. వాల్యూస్ అడుగుతుంది. మనం దీన్ని సపరేట్‌గా ఇవ్వలేదు కాబట్టి ఇన్‌వాలిడ్ చాయిస్. సో, చాయిస్ అనేదే రాంగ్. ఓకేనా? ఇది మన కోడ్. ఓకేనా? దీని అవుట్‌పుట్ కూడా చూసేసాము. నెక్స్ట్ ఈ కోడ్ అంతా నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నానంటే ఇది వచ్చేసరికి నా గిట్‌హబ్ ఛానల్ అండి. నా గిట్‌హబ్‌ది పేజ్ అండి ఇది. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో ప్రతి డేకి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఈ రోజు ప్రోగ్రామ్ కోడ్స్ కూడా నేను పేస్ట్ చేశాను. మెనూ డ్రివెన్‌ది అండ్ డేస్ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు వీటిని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు కోడ్ వస్తుంది. ఓకేనా? ఇది కోడింగ్ సంబంధించి ఇది. నేను 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంపార్టెంట్ నోట్స్ ఏంటంటే బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్రేక్ లేకపోతే వితౌట్ వితౌట్ ఇట్ ప్రోగ్రామ్ ఫాస్ట్ త్రూ నెక్స్ట్ కేస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? బ్రేక్ అనేది అంత ఇంపార్టెంట్. వేటి మీద స్విచ్ వర్క్స్ అవుతుందంటే ఇంట్ క్యార్. ఓకేనా? వీటి మీదనే ఇది వర్క్ అవుతుంది. నాట్ ఫ్లో టు డబుల్ అవి వాటిని యూస్ చేయము. నేను చెప్పా కదా 1 అని కానీ స్మాల్ ఏస్ క్యాపిటల్ ఏస్ కానీ ఆ లెటర్స్ యూస్ చేసి మనం వాల్యూస్ ఇచ్చి పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? ఆల్వేస్ ఇంక్లూడ్ డిఫాల్ట్ కేస్. డిఫాల్ట్ కేస్ అనేది మర్చిపోకూడదు. నేను ఇందాక కూడా ఒకసారి నేను లేట్ చేశాను డిఫాల్ట్ కేస్ని. మీరు డిఫాల్ట్ కేస్ని అస్సలు మర్చిపోకూడదు. ఓకేనా? మీకు ఒక ఛాలెంజ్, ఒక ప్రాక్టీస్ లాంటిది. ఒక ప్రోగ్రామ్ని రాయండి. దాంట్లో ఈవెన్ ఆడ్ ఒక కేస్, ఈవెన్ ఒకటి, ఆడ్ ఒకటి, పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి, ఈ 4 యూస్ చేయండి. ఓకేనా? 1 అని, 2 అని, 3 అని, 4 ఇవ్వండి. వీటికి సంబంధించిన లాజిక్స్ రాయండి. ఈవెన్కి ఒక లాజిక్ ఉంటుంది, ఆడ్కి ఒక లాజిక్ ఉంటుంది. ఓకేనా? ఏ పర్సన్ డి ఏ పర్సన్ ఈక్వల్స్ టు 0 అయితే ఈవెన్, నాట్ ఈక్వల్స్ టు అయితే ఆడ్, పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0. వీటికి ఇవి లాజిక్స్ అండి. ఓకేనా? ఇవి మీరు ప్రోగ్రామ్ రాయండి. డిఫాల్ట్ వచ్చేసరికి ఎగ్జిట్ ద ప్రోగ్రామ్. డిఫాల్ట్ కేసులో రాసిన కోడ్ ఇది. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ మీరు రాయండి. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో డన్ అని పెట్టండి. సో ఫైనల్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను అనుకన్నా, అది కోబాల్ అనే లాంగ్వేజ్ 1959లో క్రియేట్ చేశారు. బట్ స్టిల్ పవరింగ్ బ్యాంక్స్లలో, ఏటీఎమ్స్లలో, ఎయిర్లైన్స్లో కూడా యూస్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. థింక్ చేయండి ఒకసారి. ఎప్పుడు అంటే సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డై అవుట్ ఇన్ ఇయర్స్, కొన్ని అయితే ఎగ్జిట్ అయిపోతుంది. బట్ వన్ హ్యాస్ సర్వైవ్డ్ మోర్ దెన్ 60 years. 60 years పైగా కోబాల్ అనేది సర్వైవ్ అయింది. ఓకేనా? టెక్ ఇండస్ట్రీలో. సో ఇక్కడ మీకు టేక్ అవే ఏంటంటే నెవర్ అండర్ఎస్టిమేట్ ఓల్డ్ టెక్, ఇట్ స్టిల్ రన్స్ ద వరల్డ్. ఇది మన టేకే. అండ్ రేపు వచ్చేసరికి మనం ఒక న్యూ చాప్టర్ తోటి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.